క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి చెప్తా. ఆదిత్య హాసన్ మీ క్లోజ్ ఫ్రెండ్ కాదుగా? కాదు, ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే. ఓకే. సో నా క్లోజ్ ఫ్రెండ్ ఫస్ట్ అనుదీప్ కేవి గారు. యా, ఏమండి క్లోజ్ ఫ్రెండ్ అన్నప్పుడైనా కొంచెం నవ్వండి మీరు. యా, ఫస్ట్ నుంచి చెప్పండి మళ్ళీ ఒకసారి. నా క్లోజ్ ఫ్రెండ్ అనుదీప్ కేవి గారు. ఆయన క్లోజ్ అయ్యండి, బికాజ్ ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్. యా, సో ఆయన ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత చాలా స్ట్రెస్ అయ్యి నాకు కాల్ చేస్తుంటారు. చేసి ఏంద్రా అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏంది, ఇవన్నీ ఏంది అసలు, నేను బోన్రా ఇంకోసారి, నా వల్ల అయితే లేదు ఇవన్నీ ఏంద్రా అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ స్టీల్లో పక్కన కూర్చొని ఉంటాడు. సో కొంచెం దూరం పెడదాం అనుకుంటున్నా ఈ ఫ్రెండ్ని. అనుదీప్ కాకుండా డైరెక్టర్ విజయమామ. విజయమామ చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఎందుకంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. మామకి ఒక టోనీ అని ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఒక యాక్టర్ అవసరం ఉన్న నీడ్ ఉండే. నేను ఆ టైంలో నేను వచ్చిన. సో అప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినాం మేము. థ్యాంక్స్ మామ. వెరీ నైస్. యా యా. నెక్స్ట్ కళ్యాణ్ మామ. కళ్యాణ్ మామ లాంగ్ మా ఇంత రీసౌండ్ వచ్చింది మేము. అంటే మ్యాడ్ డైరెక్టర్ కదా, మైక్ కూడా మ్యాడ్ అయింది. కళ్యాణ్ మామ నేను చాలా వి గో లాంగ్ బ్యాక్. మేమిద్దరము ఇక్కడనే ఉన్నాము. ఇక ఒకటే ప్లేట్లో ఇడ్లీలు కూడా తినేటోళ్ళము. ఎందుకు 2 ప్లేట్లు లేవా మీ దగ్గర? లేకుండే, పూర్ణ టిఫిన్ సెంటర్లో కొంచెం టైట్ ఉంటుండే. మామ గుర్తొస్తున్నాయి ఆ రోజులు. మైక్ ఇవ్వండి ఆయనకు ఒకసారి. ఏ కంటెంట్ వదలం మేము, ప్లీజ్ గివ్ ద మైక్. యా, పూర్ణ టిఫిన్ సెంటర్ అంట. మామ ఆ ఇడ్లీ కృతజ్ఞతతో అన్న మ్యాడ్లో రోల్ ఇవ్వాలి కదా మామ. నాకు లేదు మామ, నువ్వు అప్పుడు డైరెక్టర్ అయిపోయినావు. చాలా బిజీగా ఉన్నాడు ఆ టైంలో. మ్యాడ్ 3లో నేనే ఇడ్లీలు స్పాన్సర్ చేస్తాను నీకు. మామ మ్యాడ్ 3 లేదు మామ, లడ్డు మామ స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి మ్యాడ్ 3 ఎందుకు లేదు? నేను ప్రీ రిలీజ్ కి డ్రెస్ కూడా కొనుక్కున్నాను. అవునా? ఆ డ్రెస్ కోసమైనా చేద్దాం అయితే. yes సరే, ఫిక్స్ మామ. తీద్దాం మామ. ఈ సినిమాలో అయితే ఎరగొట్టేసిన మామ. నేను చూశాక చాలా బాగా చేశాడు విజయ్ ఆంటనీ. ఎరగొట్టేసిన. యా, నిజంగానే. థ్యాంక్స్ మామ. ఇంకా నా ఫ్రెండ్స్ దర్శన్న నా ఫ్రెండే కాదు, ఒక అన్న కూడా. యాక్చువల్లీ ఫ్రెండ్ వాళ్ళ అన్న కూడా. యాక్చువల్లీ మా అన్నకు కూడా ఫ్రెండే అవుతాడు దర్శన. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్ లైక్ ఎ బ్రదర్ అన్న. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ వీళ్ళందరికన్నా ఇంపార్టెంట్ నాకు విష్ణు. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఏమండి సార్ అని పిలుస్తా, ఓన్లీ విష్ణుని మాత్రమే ఓయ్ అని పిలుస్తా. విష్ణు ఓయ్. ఓయ్ సినిమా తర్వాత వచ్చింది ఓన్లీ విష్ణుకే ఓయ్. అవును, కరెక్ట్. దట్ ఇస్ ఓవై, యు ఆర్ ఓఐ. యా. సో ఇంకెవరున్నారు? రాగ్మయర్ నేను చాలా క్లోజ్. సినిమా బండి నుంచి పరిచయం. మేమిద్దరం కలిసి పాటలు పాడుకునేటోళ్ళం ఖాళీ టైంలో. అప్పుడు ఆయన పేరు ఉట్టిరి మయూరు. నేనే ఆయనకు పాటలు బాగా పాడుతున్నాను, రాగ్మయర్ అని పెట్టిన. చూసిరుగా ఇందాక ఎట్లా పాడిన. పెట్టకుండా ఉండాల్సింది. థ్యాంక్ యూ. సో నిహారిక ఎన్ఎం గారు కూడా నాకు క్లోజ్ ఫ్రెండ్. యా యా, మీకు తెలీదులేండి. ఇన్స్టాగ్రామ్లోనా? యా యా. మేము ఆమె కూడా క్లోజ్ ఫ్రెండ్ వచ్చారు, శ్రీ విష్ణు గారు.